అంటే మీరు మాట్లాడలేదంటే ఆజాద్ ఏం చెప్తున్నారు అంటే ఫ్రెష్ గా వచ్చాడు కదా, ఆయన కూడా తెలియదు. ఇట్ షోస్ ద కన్ఫ్యూజన్. సరే అంటే ఇప్పుడు ఈ ఎన్నికౌంటర్ భయపడే బయటకు వస్తున్నట్ట, లేకుంటే మీరు ఇచ్చిన పిలుపుకు వస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ కోసం వస్తున్నారా? ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఆల్. యా, కాదు దానికంటే ముందే వీళ్ళు బయటకు వచ్చిండ్రు వాళ్ళు. సార్ తేజీ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, టచ్ లో ఉన్నారు అని చెప్తున్నారు, అది నిజమేనా సార్? వస్తే మంచిదే, సంతోషమే. ఇప్పుడు ఇచ్చింది కూడా ఓపెన్ కాల్ ఇచ్చినాం కదా, బయటకు వస్తే సంతోషం. వెల్కమ్ హిమ్. ఎస్ సార్, నాకు కొంచెం ఇన్నొస్తలేదు. తెలంగాణ ఇస్తారు లేకపోతే ఇమీడియట్ రిలీఫ్ యూఆర్ గివింగ్. తక్షణ సహాయం మనం ఇస్తాం, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నారు. డీజీ గారు ఒక నిమిషం, అయిపోయింది. ఎక్కడ ఛత్తీస్గఢ్ లో రికాబులేషన్ ఉంటుందా, తెలంగాణలో ఉంటుంది? వీళ్ళందరూ మన స్టేట్ వాళ్ళకి మనం ఇస్తాము, వాళ్ళ స్టేట్ వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. సార్ దేవ్జీ అండ్ గణపతి లొంగుబాటు కోసం మీరేం ప్రయత్నాలు చేస్తున్నారా? దేవ్జీ అని గణపతి చేస్తున్నాము. మీకేమైనా పరిచయంకి వస్తే, మీకేమైనా కాంటాక్ట్లకు వస్తే దయచేసి మాకు పాస్ ఆన్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ ట్రయింగ్ ఫర్ దెమ్. ప్లీజ్ వీ కాల్ దెమ్ త్రూ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాట్ ఎవర్, ఎనీ వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ ద్వారా బయటకు వస్తామంటే వి వెల్కమ్ దెమ్. సార్ ఇది ఆజాద్ అండ్ రమేష్ ఇవాళ సరెండర్ అయిన వాళ్ళలో వీళ్ళు 1 వీక్ బ్యాకే మీ కస్టడీలో ఉన్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి సార్. కరెక్ట్, 100% రైట్. సో అంటే ఇదేముంది అందులో, ఇంకా కరెక్టే. ఓకే, ఇవాళ చూపిస్తున్నారు. అవునవును, దాని ముందు వాళ్ళకి ఇష్టం కదా, వాళ్ళు కొంచెం చూపించుకోవాలి కదా. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉండొచ్చు. కొంత మామూలుగా ఇది అరెస్ట్ కాదు కదా, అరెస్ట్ అయితే 24 hours అనొచ్చు, కానీ సడన్గా ఏముందండి. హిడ్మా లొంగుబాటును తెలంగాణ పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్లి మరి ఎన్కౌంటర్ చేశారనేది పౌర సంఘాలు చెప్తుంది. కరెక్ట్ కదా, కరెక్ట్. ఇంతమంది వచ్చింది కదా, మరి అంత ముఖ్యమైన నాకు ఆజాద్ వచ్చింది కదా. అందుకంటే మాకు సంబంధించిన వరకు ఆజాద్ ఇంపార్టెంట్ హిడ్మా కంటే కూడా. సో మాట్లాడేది ఏం లేదు, కరెక్ట్ కదా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ లొంగిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళకి థ్రెడ్ ఉంటుంది ఆల్రెడీ. ఏమండి, ఎవరు అడుగుతున్నారండి? యా, వాళ్ళకి మావోయిస్టుల నుంచి థ్రెడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ సెక్యూరిటీ అనేది మీరు ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళు కనుక చెప్తే మాకు భయం ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, మాకు థ్రెట్ ఉంది అనుకుంటే వీల్ ప్రొవైడ్. అంటే కొన్ని రోజుల వరకు మీ యొక్క సర్వీలెన్స్ లో ఉంటారా? ఎస్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇందులో స్పెషల్లీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సార్, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు సార్? నేను ఇక్కడ మాధురి ఫ్రమ్ టీజీ5. ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? వాళ్ళు కనుక ఏదైనా వొకేషనల్ కోర్స్ చేస్తామంటే వాళ్ళకి చెప్తాము, ఛత్తీస్గఢ్ వాళ్ళకి ట్రైనింగ్ చేయమని చెప్పి. కాదు వాళ్ళకి స్కూల్కి వెళ్తామంటే స్కూల్కి పంపించే ప్రయత్నం చేయిస్తాము. కాలేజ్కి వెళ్తామంటే కాలేజ్కి వాళ్ళకి ఆల్రెడీ 10th class అయ్యి ఉండి కనుక ఉంటే వాళ్ళకి ఆ కాలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేయిస్తాం. మా తరఫు నుంచి తప్పకుండా సాయం చేస్తాం. అదేవిధంగా వాళ్ళకి రక్షణ లాంటి కూడా కల్పిస్తారా? చెప్పినాం కదమ్మా, ఇఫ్ దే ఫీల్ దట్ దే హావ్ థ్రెట్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. సార్ ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా 20 years 21 years లోపే ఉన్నారు అమ్మాయిలందరూ. సో వీళ్ళందరూ అసలు ఏ ఇయర్ లో వచ్చేస్తారు ఉద్యమంలోకి? ఎవరో చేతులు చెప్తారా అండి, ఎవరు అడుగుతున్నారు సార్? ఇక్కడ ఎస్ మ్యామ్, కొంచెం మీరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ప్రణీత చెప్పండి. ఇప్పుడు లొంగిపోయిన మహిళా మావోయిస్టులు అందరూ కూడా 20 years 21 years ఉన్నారు. సో అసలు వీళ్ళు ఏ ఇయర్ లో వచ్చారు ఉద్యమంలోకి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళతో సపరేట్గా మాట్లాడండి మీరు, ఒక్కొక్కరితో ఒక చరిత్ర ఉంటుంది. సో మాట్లాడండి, వాళ్ళు బాగా మాకంటే వాళ్ళు బాగా చెప్తారు అనుకుంటున్నాను నేను. ఎనీథింగ్ ఎల్స్ సార్? ఇక్కడ సార్ సత్యనారాయణ సాక్షి నుంచి. ఇంకా తెలంగాణ కమిటీలో 59 మంది ఉన్నారని చెప్తున్నారు సార్, వాళ్ళు యాక్టివ్ ఉన్నారు? కొంతమంది యాక్టివ్ ఉన్నారండి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎవరైతే సీనియర్లు ఉన్నారో చాలా మంది, వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొంతమందిని మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, వాళ్ళని చూస్తున్న సమాచారం ఏంటంటే కొంతమంది మోసుకుపోవాల్సిన పరిస్థితి, వాళ్ళకున్న సమస్యల వలన, అనారోగ్య సమస్యల వలన మోసుకుపోవాల్సిన పరిస్థితి కూడా ఉందట. కాబట్టి మనం అంటున్నాం ఇంకా తొందరగా బయటికి రండి అని చెప్తున్నాం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏపీ పోలీస్ చెప్తూ దేవ్జీ తెలంగాణ వైపు వెళ్ళాడని చెప్పారు సార్. మీ సర్వేలెన్స్ ఏమన్నా వస్తే మంచిదే అండి. తెలంగాణ వైపు అంటే మరి హైదరాబాద్ ఎక్కువ దూరం లేదు, మరి వస్తే మంచిదే.